ఏపీలో 22A భూముల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఐసీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు చేస్తున్న కామెంట్స్ వెనక అసలు ఆంతర్యం ఏంటి? 22A పేరుతో నిజమైన పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్న ఆరోపణల్లో నిజమెంత? ప్రజల ఆస్తి హక్కులకు ఇది సవాల్ విసురుతుందా? 22A ఉద్దేశం ప్రభుత్వ అసైన్డ్ ఎండోమెంట్ వివాదాస్పద భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు అడ్డుకోవడమే. కానీ రికార్డుల్లో పొరపాట్లు, డిజిటలైజేషన్ సమస్యలతో ప్రైవేటు భూములు కూడా లిస్టులో చేరితే పరిస్థితి ఏంటి? రిజిస్ట్రేషన్ ఆగిపోవడం, అమ్మకం చేయలేకపోవడం, బ్యాంకు లోన్ రాకపోవడం, వారసత్వ బదలాయింపులు నిలిచిపోవడం ఇవన్నీ యజమానులకు తీవ్ర ఇబ్బందులుగా మారుతున్నాయి. నవలూరు వివాదాన్ని ఉదాహరణగా చూపుతూ ఏబీ వెంకటేశ్వరరావు 22A రూల్ బ్యాక్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. మరి తప్పుగా నమోదైన భూమిని తొలగించే ప్రాసెస్ నిజంగా సింపుల్ అవుతుందా? అసలు తప్పు చేసిన వ్యవస్థకు బాధ్యత ఎవరిది? నిజమైన యజమాని తన ఆస్తి కోసం ఏళ్ల తరబడి తిరగాల్సిందేనా? 22A రక్షణగా ఉండాలా, లేక అదే ఆస్తి హక్కులకు అడ్డంకిగా మారకూడదా? ఇదే ఇప్పుడు అసలు డిబేట్. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బాధితుల పక్షాన ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆయన 22A ద్వారా కొన్ని లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక అమరావతి, రాజధాని అమరావతిలోని నవలూరు అనే గ్రామంలో 774 సర్వే నెంబర్లో 30 ఎకరాలు 22Aలో పడ్డాయి. ఇంకా దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఆయన బాధితుల పక్షాన ఫైట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క జీవోను క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏమంటున్నారు? రూల్ బ్యాక్ అనేది ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. రూల్ బ్యాక్ అంటే ఏంటి? రూల్ బ్యాక్ అంటే ఏంటంటే ఆ 22Aలో చేర్చండి అని ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది కదా, ఆ జీవోని ఒక్క నిర్ణయంతో వెనక్కి తీసుకుంటే అసలు ఈ సమస్య పరిష్కారం అవుతుందనేది ఆయన చెబుతున్నమాట. 1982 నుంచి కూడా అక్కడ వాళ్ళు సొంతంగా ప్లాట్స్ కొనుక్కొని ఉన్నారు. వాళ్ళందరి ఆస్తులు ఇప్పుడు 22Aలో పడ్డాయి కాబట్టి వాళ్ళందరికీ రిలీఫ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత. నిజంగా ఆ జీవో వెనక్కి తీసుకోవడం ద్వారా ఏమైనా నిజమైన ప్రభుత్వ ల్యాండ్స్, అది దేవాదాయ శాఖ భూములు కావచ్చు, ఇంకేమైనా వక్ఫ్ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, ఏమన్నా నిజంగా జెన్యూన్గా ప్రభుత్వ భూములు ఉంటే వాటిని నిషేధిత జాబితాలో అట్నే కొనసాగించండి, కానీ వీళ్లకు రిలాక్స్ ఇవ్వండి, రిలీఫ్ ఇవ్వండి అనేది ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. 22 లక్షల ఎకరాలు, మొత్తం 22 లక్షల ఎకరాలు పరిష్కారం కావాలంటూ కొద్ది రోజులుగా ఆయన బాధితుల పక్షాన ఫైట్ చేస్తున్నారు. 22 లక్షలు అంటే దాదాపుగా 15 లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి దీంతో. కాబట్టి ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో కూడా పెద్ద ఇష్యూ నడుస్తున్నది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పొంగులేటి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ ప్రొసీజర్ అనేది నడుస్తుంది. దాన్ని కొంచెం ఫాస్ట్ స్పీడప్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి 22A నిజంగా అధికారుల పొరపాటు వల్ల, అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల రెండు రాష్ట్రాల్లో కొన్ని లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అది రెండు ప్రభుత్వాల బాధ్యత వాళ్ళందరినీ రిలాక్స్ చేయడం. ఏపీలో 22 లక్షల ఎకరాల ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్ని 22Aలోకి పోవడం వల్ల చాలా ఇబ్బందులను గుర్తించే ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. సింప్లిఫైగానే పారదర్శకంగా ఉండే కొన్ని విధానాలను రూపొందించి అసలు 22Aలో ఎవరైనా ప్రైవేట్ ప్రాపర్టీ ఎక్కితే అది ప్రైవేట్ ప్రాపర్టీ అని నిరూపించుకునే బాధ్యత వాళ్ళది కాదు, ప్రభుత్వం అందే, రెవెన్యూ అధికారులదే అని చెప్పేసి చెప్పింది. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ తెచ్చింది. కానీ ఎక్కడ లోపం ఉంది అంటే రెవెన్యూ అధికారులలో లోపం ఉంది. ప్రభుత్వం ఈ విధానంలో ప్రజల పక్షాన్నే ఉంది, బాధితుల పక్షాన్నే ఉంది. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ అధికారులు వీళ్ళు తీసుకొని మావి చూడండి అయ్యా, మావి 22Aలో పడ్డదంటే రకరకాల కొర్రీలు పెడుతున్నారు. మరి లంచాలకో రెవెన్యూ అంటేనే లంచాలంటే రెవెన్యూ. మరి దేనికి ఆశపడవు కానీ చిన్న కొర్రీలు పెట్టి వాళ్ళని తిప్పించుకొని మానసిక వేదనకు గురి చేస్తున్నారు. కాబట్టి రెవెన్యూ అధికారులు పలానా 22Aలో ఏమైనా ప్రైవేట్ భూమి పడితే తీసేయడానికి ఏమైనా డబ్బులు డిమాండ్ చేసినా, లేకపోతే సమయానికి పని చేయకపోయినా ఒక 30 రోజుల గడువు పెట్టండి. 30 రోజుల్లోపు వాళ్ళు 22Aలో సంబంధిత ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళ భూమి తీయకుండా కేసులు పెట్టండి, లేకపోతే ఒక రూల్ పాస్ చేయండి, చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారికంగా. అప్పుడు పని అవుతుంది. 22A సమస్య కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తొలగిపోతుంది అని అనిపిస్తుంది. ఎస్, 22A ఇది ఏపీలో కూడా సమస్య ఉంది. నిన్నటి వరకు మనం చూసింది తెలంగాణ ఇష్యూకి సంబంధించి ఇదే డిఎన్ఏలో మాట్లాడుకోవడం కూడా జరిగింది. 22Aకి సంబంధించి ఎంతమంది అవస్థలు పడ్డారు, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ విధంగా ఉంది, సీఎం ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, మంత్రి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, 3 days 45 days ఈ విధంగా మనం చర్చించాం. అయితే ఈ 22A ఇష్యూ అనేది ఏపీలో కూడా ఇష్యూ కిందే ఉంది. దీన్ని ఏపీ ప్రభుత్వం సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చింది. దాని గురించి ఏంటంటే ఒకవేళ అనధికారికంగా లేదా పొరపాటును చేరినటువంటి ప్రైవేట్ ఈనం భూములు ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించి ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఈ జాబితా నుంచి తొలగించాలంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇంకా అదేవిధంగా ఒకవేళ ఆటో ఐడెంటిఫికేషన్ అంటే సులభ
సులభంగా పరిష్కరించే విధంగా ఆటో ఐడెంటిఫికేషన్ అనే కొత్త సిస్టమ్ని కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటంటే తగిన పత్రాలు ఉన్న వారందరికీ కూడా త్వరితగతిన అంటే 15 డేస్లోనే వారికి ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా ముందుకైతే వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఒక ఆస్తి కొన్నామంటే ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుందని ఆలోచనతోనే కొంటారు. అంటే ఇల్లు కొన్నా, స్థలం కొన్నా, ఏది కొన్నా. అది 22Aలో వచ్చేటప్పటికి ఇప్పుడు తనఖా పెట్టడానికి లేదు, తాకట్టు పెట్టడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు, అసలు ఏ అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల ఎంతో మంది అవస్థ పడుతున్నారు. దీన్ని ఏపీ ప్రభుత్వం కూడా సెటరేట్ చేయబోతుందనే ఇండికేషన్స్ అయితే అందుతున్నాయి. రైట్, ఓకే. ఇప్పుడు కొన్ని లక్షలాది మందిని ఎఫెక్ట్ చేసింది కాబట్టి ఈ 22A పై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అయ్యేనా అన్న క్వశ్చన్ మనకు వస్తోంది. 22A భూములపైన ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా వర్కౌట్ కాబోతున్నాయి, అసలు వర్కౌట్ అవుతాయా లేదన్నటువంటి క్వశ్చన్ మనకు